తెలంగాణ మహిళా కమిషన్ కమిటీ సభ్యురాలుగా నియామకమైన మలిదశ తెలంగాణ ఉద్యమ తొలి అమరుడు కాసోజు శ్రీకాంతాచారి మాతృమూర్తి కాసోజు శంకరమ్మకు ఈ నెల 7న అభినందన సభ నిర్వహిస్తున్నట్లు విశ్వబ్రాహ్మణ సేవా సంస్థ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు దాసోజు యాదగిరిచారి పెందోట సోములు తెలిపారు. అభినందన సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. విశ్వకర్మ భవనం కమ్యూనిటీ హాల్లో అభినందన సభను ఆవిష్కరించిన అనంతరం విశ్వబ్రాహ్మణ సేవా సంస్థ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు దాసోజు యాదగిరిచారి పెందోట సోము మాట్లాడుతూ తెలంగాణ మహిళా కమిషన్ కమిటీ సభ్యులుగా నియామకమైన మలిదశ తెలంగాణ ఉద్యమ తొలి అమరుడు కాసోజు శ్రీకాంతాచారి మాతృమూర్తి కాసోజు శంకరమ్మకు ఈ నెల 7న నల్గొండ జిల్లా కేంద్రంలోని హైదరాబాద్ రోడ్డులో గల విశ్వకర్మ భవనం కమ్యూనిటీ హాల్లో ఉదయం 9:30 ఆత్మీయ అభినందన సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా 1 గంట నుండి సాయంత్రం వరకు విశ్వబ్రాహ్మణ వధూవరుల వివాహ పరిచయ వేదిక సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆత్మీయ అభినందన సభతో పాటు వధూవరుల పరిచయ వేదిక కార్యక్రమానికి ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉన్న విశ్వబ్రాహ్మణులంతా హాజరై సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. కాసోజు శంకరమ్మను తెలంగాణ మహిళా కమిషన్ సభ్యులుగా నామినేట్ చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ సేవా సంస్థ గౌరవ అధ్యక్షులు శ్రీపాద కృష్ణమాచారి, కోశాధికారి తరుణ సుద్దిష్మాచార్య, ప్రచార కార్యదర్శి బొడ్డుపల్లి రామకృష్ణ, విశ్వబ్రాహ్మణ సేవా సంస్థ వివాహ పరిచయ వేదిక కన్వీనర్ పర్వతం నరేంద్రబాబు, మహిళా కార్యదర్శి పర్వతం శోభారాణి, కార్యవర్గ సభ్యులు పందిళ్లపల్లి బ్రహ్మాచారి, కటకం వెంకటాచారి, బౌరోజు రాఘవాచారి, పోలోజు శ్రీనివాసచారి, దేవులపల్లి ఆచారి, దేవరపల్లి వెంకటాచారి, కె ఉమా, విశ్వబ్రాహ్మణ సంఘం బాధ్యులు చొల్లెట్టి లక్ష్మాచారి, విశ్వబ్రాహ్మణ సేవా సంస్థ మాజీ అధ్యక్షులు దాసోజు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. వధూవరుల వివాహ ప్రత్యేక వేదిక ఈ యొక్క విశ్వబ్రాహ్మణ హాస్టల్లో 7వ తారీఖు 6వ నెల 2026 ఆదివారం నాడు ఉదయం 8 గంటలకు రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతూ ఉంది. ఈ యొక్క నల్లగొండ జిల్లా ప్రజలంతా కూడా విశ్వబ్రాహ్మణులంతా కూడా ఈ యొక్క సేవా సంస్థలో రిజిస్ట్రేషన్ చేయించుకొని ఈ యొక్క వధూవరుల పరిచయ వేదికకు మీరందరూ కూడా రావాలని చెప్పేసి మీ అందరిని కోరుతా ఉన్నాం. ఆ రోజు శ్రీమతి కాసోజు శంకరమ్మ గారి యొక్క అభినందన సభ ఉంది. దీనికి అధ్యక్ష కూడా వారు ఉంటారు కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని ఎస్వి రఘువీర్ ప్రతాప్ గారు కూడా ఈ కార్యక్రమానికి వస్తారు. మీరందరూ కూడా ఈ యొక్క మీ కడపత్రాలు మేము పంచడం జరుగుతూ ఉంది, మీకు పంపిస్తాం. ఈ యొక్క కార్యక్రమాన్ని మీరందరూ కూడా మీ అమ్మాయిలతో మీ అబ్బాయిలతో ఫోటోలతో సహా తీసుకొని వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని మీరు దిగ్విజయం చేయాల్సిందిగా మీ అందరినీ కోరుతాం. ఈ నెల 7వ తేదీన విశ్వబ్రాహ్మణ సేవా సంస్థ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి పరిచయ వేదిక, అదేవిధంగా తెలంగాణ ఉమెన్స్ కమిషన్గా కమిటీ సభ్యురాలుగా నియమితులైనటువంటి శ్రీ కాసోజు శంకరమ్మ గారికి అభినందన సత్కార కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమానికి నగరంలో ఉన్నటువంటి అన్ని విశ్వబ్రాహ్మణ కుల బంధువులు అంతా కూడా అధిక సంఖ్యలో విచ్చేసి విజయవంతం చేయాలని వారిని కోరడం జరుగుతోంది. అన్ని సంఘాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శితో సహా మరి శంకరమ్మ గారికి అభినందన సభ మరి ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఆ కార్యక్రమానికి అందరూ కూడా విజయవంతం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. మన విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ హాస్టల్లో ఏర్పాటు చేయబడ్డ ఈ వధూవరుల వివాహ వేదికకు మన కుల బాంధవులు అందరూ వచ్చి ఈ సమావేశాన్ని విజయవంతం చేయాలని మరి కూర్చున్నాము. అట్లనే శంకరమ్మ గారి యొక్క అభినందన సభ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని కూడా మీరందరూ వచ్చి హాజరై వారికి ఘన సన్మానం చేసి వారిని కూడా సత్కరించినట్టయితే మన విశ్వబ్రాహ్మణ కుల బాంధవులు అందరికీ ఓ గౌరవం దక్కుతుంది. మీరు తప్పనిసరిగా అందరూ మండల వారీగా కూడా ఈ యొక్క వివాహ సంబంధం యొక్క పత్రికలు పంచడం జరుగుతుంది. మా సభ్యులందరూ వచ్చి ప్రతి ఒక్కరు కూడా కష్టమనకుండా ఈ సమయానికి సమపాలన పాటించి ఈ 2 కార్యక్రమాలు హాజరయ్యి విజయవంతం చేయాలని మరీ కోరుచున్నాము. 7వ తారీఖు ఆదివారం రోజు విశ్వబ్రాహ్మణ వివాహ పరిచయ వేదిక విశ్వబ్రాహ్మణ సేవా సంస్థ తరపున ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి జిల్లాలో ఉన్నటువంటి విశ్వబ్రాహ్మణ బంధువులంతా మీ అమ్మాయిలు అబ్బాయిలని ఆ రోజు మన విశ్వకర్మ హాల్కు నల్గొండకు తీసుకొచ్చి వారి ఫోటో బయోడేటాతో పాటు 8 గంటలకు ఈ ప్రోగ్రాం స్టార్ట్ అవుతుంది. అప్పటి నుంచి మధ్యాహ్నం వరకు కొనసాగుతూ ఉంది. ఇందులోనే మహిళా కమిషన్ సభ్యురాలు
శ్రీమతి శంకరమ్మ గారి సన్మాన కార్యక్రమంగా ఉంటుంది. ఆ కార్యక్రమాన్ని కూడా విచ్చేసి అందరూ కూడా దిగ్విజయం చేయాల్సిందిగా మా విశ్వబ్రాహ్మణ సేవా సంస్థ తరపున కోరుతూ ఉన్నాం.